చదవండి. అది కనబడుతున్నాయి అక్షరాలు. రైట్. నెంబర్ 1 ఏంటి? ఆయుష్. నెంబర్ 2 ఇది దేవుని అనుగ్రహం. నెంబర్ 3 నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా కావాలి, అనుకూలత. తర్వాత ఆరోగ్యం. తర్వాత మళ్ళీ చెప్పండి. లక్ష్మి గారు వింటున్నారా? ఏంటంటే చెప్పండి. ఆయుష్, అనుగ్రహం, అనుకూలత, ఆరోగ్యం, ఆస్తి. ఇప్పుడు నేను తీసేస్తాను, మీరు 5 చెప్పాలి. మగాలు చెప్తారు. మొదట ధైర్యంగా చెప్పండి, భయపడకుండా చెప్పండి. ఆయుష్ అని మొదట ఎలా చెప్పారు, చివరి వరకు అలా చెప్పండి. ఓకేనా? చెప్పట్లేదు. రాజేంద్ర గారు అస్సలు నోరు కదపలేదు. నేను ఆయన నోటి వైపు చూస్తున్నాను. ఓకేనా? అనుగ్రహం, అనుకూలత, ఆరోగ్యం, ఆస్తి. చివరిదేంటి? మొదటిదేంటి? ఆయుష్. మూడోదేంటి? రెండోదేంటి? నాలుగోదేంటి? ఆరోగ్యం. ఓకేనా? చివరి నుంచి వద్దాం. లేడీస్ చెప్పొద్దు. రైట్, వెరీ గుడ్. చివరి నుంచి ఇంకా చెప్పాలి. చిత్తారావు చెప్పాలా? లాస్ట్ ఏంటి చెప్పాలి? అందరూ చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఫస్ట్ నుంచి ఆయుష్, మళ్ళీ ఇప్పుడు అందరూ కలిపి చెప్పండి. ఎంత గట్టిగా చెప్పగలదో అంత గట్టి చెప్పండి. ఓకేనా? ఓకేనా? రైట్. ఇవన్నీ మీకు కావాలా వద్దా? కావాలా వద్దా? చెప్పాలి. కావాలా? అందరికీ కావాలా? ఇవన్నీ అందరికీ కావాలా? ఈ సంవత్సర కాలాల్లో రానున్నటువంటి దినాలలో ఇవన్నీ మీకు కావాలి అని అనుకుంటే కనుక, ఇవి మీకు కావాలి అని అంటే కనుక షరతులు వర్తిస్తాయి. టర్మ్ అండ్ కండిషన్ ఏమంటారు? కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ మీరు పాటిస్తే ఇవి మీ సొంతం అవుతాయి. ఓకేనా? ఇవి నా సొంత మాటలు ఏమి చెప్పను, నేనేమి కల్పించేవి చెప్పను. మీకు చదివినటువంటి వాక్య భాగాల్లోంచే మీరు ఏ కండిషన్ పాటిస్తే ఇవి మీకు వస్తాయో చెప్తాను. ఇవి మీకు వస్తాయో చెప్తాను. ఆయుష్ అయినా, దైవానుగ్రహమైన, మీ మార్గాల్లో అనుకూలతైన, మీ ఒంట్లో ఆరోగ్యమైన, మీకు కావలసిన ఆస్తి అయినా, ఇవేవి మీకు కావాల్సిన వచ్చినా ఇవన్నీ మీరు పొందాలని ఆశపడుతున్న మీరు కొన్ని షరతుల్ని పాటించాలి. షరతులు పాటిస్తే ఇవి మీ సొంతం అవుతాయి. ఓకేనా? కావాలన్న వాళ్ళందరూ షరతులు పాటిస్తారా? పాటిస్తారా? మగాళ్ళు అస్సలు నోరెత్తట్లేదు. పాటిస్తారా? షరతులు మీరు పాటిస్తే ఇవి అన్నీ మీకు వస్తాయి. చెప్పారా? ఈరోజు చాలా సింపుల్గా ఉంటుందని 5 మాటలు మీ మనసులో పెట్టుకుంటే మీరు ఈజీగా ఉంటారు. రైట్. ఇవన్నీ మీరు పొందాలనే దేవుడు లేఖనాల్లో రాసించాడు. ఒకసారి లైట్ వేస్తే ఆ లేఖనాలు మీకు చూపిస్తాను. 3వ అధ్యాయం ఇందాక తీసాను కదా, సామెతల కదా 3వ అధ్యాయం. అభి అలాగే శాంసన్ ఇద్దరు చదివినిపించారు కదా. నేను చదివినిపించిన వాటిలో నేను కండిషన్ చెప్తాను, మీరు వినండి. కండిషన్ చెప్తాను, వినండి. 2వ వచనంలో అవి అని ఉన్నాయి. ఏవి? అవి అనేవి మీకు ఏం కలుగు చేస్తాయట? దీర్ఘాయువును, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు, శాంతిని నీకు కలుగు చేస్తుంది. అవి అంటే ఏంటో కండిషన్ మీకు చెప్తాను. తర్వాత 4వ వచనం. ఎప్పుడు నీకు అనుగ్రహం రావాలంటే, నీకు అనుగ్రహం పొందాలంటే అప్పుడు నువ్వు పొందుతావని చెప్పాడు. ఎప్పుడో చెప్తాను. కండిషన్స్ ఏంటో చెప్తాను. ఏవి మీకు దీర్ఘాయువుని కలిగిస్తాయో, ఎప్పుడు మీకు అనుగ్రహం వస్తుందో. తర్వాత 6వ వచనం చివరిలో
ఎప్పుడు? అప్పుడు అంటే ఏదో ఉంది అది చెప్పాడు. తర్వాత 8వ వచనం చాలు. తర్వాత 10వ వచనం రైట్. అప్పుడు 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 అవి ఇవే చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. 10వ వచనంలో అప్పుడు నీ కొట్లలో ఏముంటాయి అంటే ఆస్తి ఉంటుందని చెప్పాడు. తర్వాత 8వ వచనంలో అప్పుడు నీ దేహంలో ఆరోగ్యం ఉందా? ఆరోగ్యం ఉంది. తర్వాత 6వ వచనం చివరిలో నీకేమిస్తాడు? నీవు వెళ్ళే ప్రతి మార్గం నీకు అనుకూలంగా ఉంటాయి, నీకు అనుకూలంగానే పరుస్తాడు. నెంబర్ 4 లాస్ట్ నుంచి వద్దాం. నెంబర్ 4 ఏంటంటే కనుక 4వ వచనం అంటే దైవానుగ్రహం ఉంటుంది, మనుషుల అనుగ్రహం కూడా నీ మీద ఉంటుంది. ఎప్పుడూ ఆ అనుగ్రహం ఉంటూనే ఉంటుంది. తర్వాత 2వ వచనం ఇదే మీ మనసులో పెట్టుకోండి. నేనేమి కొత్త మాటలు ఏమి కలపట్లేదు. ఇక్కడ ఏమున్నాయంటే అవి నీకు దీర్ఘాయువునిస్తాయి, అంటే ఆయువునిస్తాయి. అవి నీవు దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండేటట్లుగా చేస్తాయి. అవి నీ త్రోవల్ని సరళం చేస్తాయి. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం వస్తుంది. అప్పుడు నీ కొట్లలో ధాన్యం ఉంటాయి చెప్పుకొచ్చాడు అనమాట. ఆ షరతులే ఈరోజు మీకు చెప్తాను. ఇవి నీకు ఇవ్వాలని దేవుడు ఎప్పుడు చూస్తున్నాడు. ప్రతిసారి నీకు ఇవి అనుగ్రహించాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటున్నాడు. అందుకే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చాడు. అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వీటిని ఏం చేయాలంటే కనుక వీటిని షరతులు పాటించి తీసుకోవాలి. షరతుల్ని పాటించి నువ్వు తీసుకోవాలి. నెంబర్ 1 షరతు ఏంటంటే ఆయుష్ నువ్వు పొందాలి అంటే కనుక, ఆయుష్ కలిగి నువ్వు జీవించాలంటే కనుక ఏం చేయాలి? జాగ్రత్తగా వినండి. ఒక మనిషికి ఆయుష్ పెంచేది, ఆయుష్ని పెరిగించేది తిండి కాదు. మంచి తిండి తింటే ఎక్కువ కాలం బతుకుతామని టీవీ ఛానల్ అండి అదే. ఆ చెప్పినవన్నీ పాటించడం త్వరగా చచ్చిపోతాం. మన పూర్వకాలం రోజుల్లో మన తాతలకి మామలకి యూట్యూబ్ ఛానల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏది దొరుకుతారో తినడం వల్ల ఇప్పటికీ ఇనుము ముక్కలా బతుకుతున్నారు. అవునా? మనం ఏం చేస్తున్నాం? వీళ్ళు చెప్పిన శక్తంతా పాటించడం వల్ల మన బాడీ అంతా ఏమైపోయిందంటే కనుక కమ్మరేకల్లాగా అయిపోయింది. ఎటు వంగితే అటు వెళ్ళిపోతున్నాం అనమాట. ముసలోళ్ళు ఇప్పటికీ వాళ్ళు చక్కగా ఉక్కు మనుషుల్లాగా ఉంటున్నారు, వంగట్లేదు వాళ్ళు. కారణం ఏంటంటే కనుక వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ సలహా చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అందుకు ఒక మనిషికి ఆయుష్ని పెంచేది, ఆయుష్ని ఇచ్చేది తిండి కాదు అన్నది మీరు మనసులో పెట్టుకోండి. ఆయుష్ ఎప్పుడు పెరుగుతుంది, దీర్ఘాయు ఎప్పుడు వస్తుంది అని అంటే చదువుతున్నాను వాక్యంలోనే 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా అవి ఏవి దేవునికి ఇచ్చిన ఆజ్ఞలు, దేవునికి ఇచ్చిన వాక్యం, దేవునికి ఇచ్చిన ఉపదేశాన్ని నువ్వు మరవకుండా, నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా, దాన్ని నువ్వు అంటి పెట్టుకొని దాన్ని కైకుంటూ జీవిస్తే అవి నీకేం చేస్తాయట? దీర్ఘాయువుని ఇస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఒక చోట 40 దినాలు బట్టి తినకుండా ఉండిపోయాడు. సాతాను గారు వచ్చి ఏమన్నారంటే, ఏంటి ప్రభు మరి 40 మంచి సేవ చేయడానికి వచ్చావు, నువ్వు ఆరోగ్యం లేకపోతే నువ్వేం సేవ చేయగలుగుతావు? 40 రోజులు బట్టి ఏమి తినకుండా ఇలా సిక్కిపోతే నువ్వు ఎంత బలహీనం అయిపోతావు, అందుకు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకున్న ముందు నీ కడుపు నింపుకో అన్నారు. అన్నప్పుడు ఏమన్నాడు ప్రభు? నిజంగా మనుషుడు రొట్టెల వలన బతకుడు, తిండి వల్ల బతకుడు అన్న మాట మీరు నమ్ముతున్నారా? నువ్వు బతుకుతావులేమో. చాలా మంది విడ్డూరంగా చెప్పే మనుషులు మాట్లాడేటంటే కనుక ఇదేం బైబిల్ అంటే తిండి లేకుండా ఎవడు బతుకుతాడని, తిండి లేకుండా ఎవడు జీవిస్తాడని. కానీ బైబిల్ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనుషులు రొట్టెల వలన కాదు బతికేది, దేవుడి నుండి నోటి నుండి వచ్చే మాట వల్ల జీవిస్తారు. ఆ మాట మీద ఆనుకున్నవాడు జీవిస్తాడు. ఆ మాట మీద ఆనుకొని బ్రతికేవాళ్ళు ఆయుష్వంతులు అవుతారు. అందుకని బైబిల్ గ్రంథంలో దీర్ఘాయువుని అనేది మనం సంపాదించుకోవడానికి మన చేతిలోనే ఉంది. మనమే ఆ సంస్థలు పాటిస్తే ఖచ్చితంగా దీర్ఘాయువుతోనే మనం బ్రతుకుతాం. అందుకని నేను దీర్ఘాయువు గురించి 3 తలంపులు చెప్తాను. మీరు కావాలంటే చూడండి. ఈ 3 తలంపులు ఎవరుంటారో, ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు దీర్ఘాయువుతోని భూమి మీద బతుకుతారు. భూమి మీద దేవుడు వాళ్ళని దీర్ఘాయువుతో ఉంచుతాడు. ఈ లోకం విడిచిపెట్టాక కూడా వాళ్ళకి దీర్ఘాయువు ఉంటుంది.
వాళ్ళు కలకాలం దేవుడితో యుగయుగాలు కూడా ఉంటారు. ఈ 3 షరతుల్లో మొట్టమొదటి షరతు ఏంటంటే ఇది దేవుడి మాట, దీన్ని నేను పాటించాలని. ఆ మాటను ఎవరైతే గైకుంటారో, ఎవరైతే ఆ మాటని సీరియస్గా తీసుకొని పాటిస్తారో వాళ్ళు దేవుడు ఏం చేస్తాడంటే దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరాలు వాళ్ళకి దేవుడు ఇస్తానన్నాడు. ఇది మీకు దీర్ఘాయువు కలిగించడానికి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక చదవండి మీరే, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. 12 కాదు 12 అనుకుంటా, చూడండి ఒకసారి. నిర్గమకాండం ఏ వచనం అమ్మది? 12. ఏం చేయాలమ్మా? మీకు దేవుడు మొట్టమొదటిగా ఈ భూమి మీదకు నువ్వు రావడానికి నేను ఏర్పాటు చేసుకున్నది, నిన్ను ఈ భూమి మీదకి రావడానికి దేవుడు ఎవరి ద్వారా రప్పించాడంటే నీ తల్లిని తండ్రిని. వాళ్ళిద్దరిని ఏం చేయమన్నాడు? సన్మానిస్తే ఏమొస్తుందట? నువ్వు దీర్ఘాయుష్వంతుడు అగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట, మీరు జాగ్రత్తగా వినండి. మీ తల్లిదండ్రుల పట్ల సన్మాన భావం, మీ తల్లిదండ్రుల పట్ల గౌరవభావం మీకు ఎప్పుడైతే కలుగుతుందో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారంటే దీర్ఘాయువుతోనే నింపుతాడు. నెంబర్ 1, దీర్ఘాయువు రావడానికి కారణం ఏంటి? దేవుడి ఉపదేశాన్ని, దేవుడు ఆజ్ఞని పాటించాలి. నెంబర్ 2, తల్లిని తండ్రిని సన్మానించాలి. పిల్లలారా వినండి, ఇంకా తల్లిదండ్రులకు ఉన్నటువంటి మీరు ఏ వయసుకు వచ్చిన తల్లిదండ్రులు మీకుంటే వాళ్ళ పట్ల మీకు గౌరవభావం ఉండాలని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులను గౌరవించడం అనేది, సన్మానించడం అనేది అది దీర్ఘాయువుకు గుర్తుని దేవుడు చెప్పాడు. దేవుడు వాక్యంలో రాసుంచాడు. కాబట్టి తల్లిదండ్రులను ఏం చేయాలి? మనం సన్మానించాలి. సన్మానించడం అంటే ప్రేమించడం అంటే వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళకి ఇబ్బంది కలుగు చేయకుండా, వాళ్ళకి మానసికమైన క్షోభ కలుగు చేయకుండా మీరేం చేయాలి? మాటకు లోపడాలి. వారి మాటకు గౌరవించాలి, హారం చేస్తూ ఉండాలి. అది మీకు దీర్ఘాయువు తీసుకొని వస్తుంది. నెంబర్ 3 ఏంటంటే కనుక ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది. చూడండి, ఆ రిఫరెన్స్ నేను మర్చిపోయాను. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం. ఈసారా అందులో 25లో చూడండి, తూనికి రాళ్ళు 15, 25:15 చదవండి. తక్కువ కానీ న్యాయమైన తూనికే రాళ్ళు నీవు ఉంచుకోవాలి. ఏం చేయాలి? తక్కువ కానీ ఏం చేయాలి? ఏం చేయాలి అంటే మనం ఏది చేసినా పని, ఏ వ్యాపారం చేసినా, ఏది చేసినా న్యాయాన్ని బట్టే వెళ్ళాలి తప్ప అన్యాయాన్ని, మోసాన్ని చేయకూడదు. మోసం, అన్యాయం చేసినప్పుడు నీ ఆయుష్ తగ్గిపోతుంది. నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే కనుక న్యాయమైన తూనికరాలే నీ దగ్గర ఉంచుకో, అన్యాయమైన ఉంచుకోవద్దు. అందుకని మీ దగ్గర ఉన్న ఆస్తిలో, మీ దగ్గర ఉన్నటువంటి వ్యాపారంలో, మీరు కలిగి ఉన్నటువంటి దాంట్లో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? అన్యాయం ఉంటే నీ ఆయుష్ నువ్వే తగ్గించుకున్నాడు అవుతావు. న్యాయంగా బ్రతకడం నేర్చుకోగలిగితే, చాలా మంది అంటుంటారు వ్యాపారంలో న్యాయం వెళ్తే ఏం మిగలదండి అని. ఒకవేళ ఆస్తి మిగలపోవచ్చు కానీ నీ ఆయుష్ మిగులుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆస్తి సంపాదించిన ఆయుష్ లేకపోతే ఎందుకు? ఓకేనా? అందుకు దేవుడు వాక్యాన్ని, దేవుడి వాగ్దానాలు మీరు నమ్మినట్లయితే, అందుకే నా కుమారుడా నా ఉపదేశాన్ని మరొకము అన్నాడు. మీకు ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనుషులకి త్వరగా మర్చిపోయే అలవాటు ఉంటుంది. దేవుడు చేసిన మేలులు కానీ, ఉపదేశాలు కానీ, వాక్యాలు కానీ త్వరగా మర్చిపోవడానికి అవకాశం ఉంటాయి. అందుకేమన్నాడు? హృదయపూర్వకంగా గైకొనము. ఇంకా కిందకు వచ్చేసరికి అన్నాడు, నీ హృదయం అని పలక మీద వాటిని రాసుకో అన్నాడా? చూడండి ఆ వచనాలు, సామెతలు 3. ఏం చేయాలి? ఏం చేయమన్నాడమ్మా? అంటే దేవుడిచ్చిన శాసనాలు, దేవుడిచ్చిన వాక్యాలు, దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టలు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మిమ్మల్ని అడుగుతాను, ఏ రోజైనా దేవుడు నీతో మాట్లాడిన మాట
దేవుడు నీతో పలకరించిన మాట ఎన్ని జ్ఞాపకం ఉన్నాయి? ఒకసారి వచ్చి నీ 20 సంవత్సరాల జీవితంలో, నీ 15 సంవత్సరాల జీవితంలో, లేదా నీ 30 సంవత్సరాల జీవితంలో 30 వాక్యాలు చెప్పమంటే ఇక్కడికి చెప్పండి. ఎందుకని? మనం మర్చిపోతుంటాం. అందుకే సొలొమోను చెప్తున్నాడు, సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, నా కుమారుడా వీటిని మర్చిపోవద్దు. ఎందుకంటే నీకు ఆయుష్ని పెంచేది, నీకు సుఖజీవాన్ని ఇచ్చేది అదే. అందుకని దాన్ని నువ్వు మర్చిపోవద్దు అని చెప్పాడు. అందుకు మీరు అన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుంటారు. ఎవరు రూపాయి ఇచ్చారో జ్ఞాపకం ఉంటుంది, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా జ్ఞాపకం ఉంటుంది, ఏమిటి ఎన్ని అప్పులు ఉన్నాయో జ్ఞాపకం ఉంటాయి, అన్నీ మనకు జ్ఞాపకం ఉంటాయి. కానీ దేవుడి వాక్యం, దేవుడి ఉపదేశం, దేవుని యొక్క సందేశం, కట్టలు మనం మర్చిపోతుంటాం. అందుకు మీకు ఆయుష్నిచ్చేది ఏంటి అంటే కనుక మీ హృదయంలో, హృదయం అనే పలక మీద మీ హృదయంలో ఏం చేయాలి? వాక్యాన్ని ఉంచుకో అని చెప్పుకోవచ్చు. మీ బైబిల్, మీ చేతిలో బైబిల్ ఉండొచ్చు. కొంతమంది ఈరోజు ఫోన్లో వచ్చి ఇక్కడ పెట్టుకుని ప్రతిదాన్ని ఫోన్లో పెట్టేసుకుంటుంటారు, ఫోటో తీసుకుని ఉంచేసుకుంటుంటారు. అది ఎక్కడ ఉంటుంది? ఫోన్లోనే ఉంటుంది, హృదయంలో ఉండదు. అందుకు దేవుడు ఎక్కడ రాసుకోమన్నాడు? హృదయం అనే పలక మీద రాసుకోమన్నాడు. ఒకవేళ ఇప్పుడు రాసుకోవడానికి వీలు కాకపోతే ఫోటో తీసుకోండి, కాదని అంటలేదు. కానీ అది మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్టోర్లోకి. హృదయం అనే స్టోర్లోకి వెళ్ళాలి. వెళ్తున్నాయా? ఉంచుకుంటున్నారా? అలా ఉంచుకోగలిగితే అవి మీకు ఏం చేస్తాయంటే దీర్ఘాయువుని మీకు కలిగిస్తాయి. అంటే మీ ఆయుష్ని అవి మీకు కలిగిస్తాయి. ఆ ఆయుష్లో సుఖజీవంతో గడిపే బ్రతుకుని, ఏమని సంవత్సరాలను, కాలాన్ని నీకు ఈ వాక్యమే ఇస్తుంది. అందుకే నేను వాక్యానికి పెద్దపీట వేయమని, వాక్యానికి ఎక్కువ స్టడీ చేయమని, వాక్యాన్ని చదవమని, వాక్యాన్ని ధ్యానించమని మిమ్మల్ని ఎందుకు అడుగుతానంటే, ఎందుకు దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టమంటానంటే మీకు వచ్చే లాభం అది, మీరు పొందుకునే లాభం అది. కానీ అన్నిటికీ సమయం ఇస్తాం మనం, కానీ దేనికేమో? వాక్యానికి ఇవ్వం, వాక్యం స్టడీకి ఇవ్వం, వాక్యంలో లోతుకి వెళ్ళడానికి అవకాశం ఇవ్వం. అవి నీకు ఏం చేస్తాయంటే ఆయుష్ని పెంచుతాయన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. దేవుడి నోటి నుంచి వచ్చే మాట జీవాన్ని కలిగిస్తుందని మర్చిపోవద్దు. అందుకనే వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మిమ్మల్ని అడుగుతాను, ఈ 2025 సంవత్సరంలో 65 సంవత్సరంలో మళ్ళీ బైబిల్ చదవాలని, ఒకవేళ ఇప్పటి వరకు చదవకపోతే చదవాలని తీర్మానం చేసుకున్నారా? అది ఇప్పుడు 10 రోజులు బట్టి చేస్తున్నారా? కొనసాగిస్తున్నారా? అది నిత్యం కొనసాగించండి. ఆ పనిని పాడు చేసి, ఏ పనినైనా పాడు చేయండి, కానీ ఈ పనిని మాత్రం పాడు చేసుకోకండి. ఏమంటే ఆ పనిని పాడు చేసేవి చాలా వస్తాయి. ఆ ఆటంకాలను తొలగించుకోండి, కానీ ఈ పనిని జరిగించండి. మీరు ప్రేమించండి, దేవుని మాటని ప్రేమించి ఏం చేయండి అంటే, ఇవి నాకు దీర్ఘాయువుని కలిగించే మాటలు, దీన్ని నేను విడిచిపెట్టకూడదని చెప్పి దాని పట్ల నువ్వేం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. వాటిని హృదయం అని ఎంత బాగా చెప్పాడంటే, కంఠానికి ఏం చేయమన్నాడు? భూషణం. అంటే మొన్న క్రిస్మస్కి మీరు మా స్వరూపక్కని చూసి ఉండవలసి, చూసారా? ఒక ఫోటోలో చూడండి, ఆవిడ కంఠానికి ఎలా పెట్టుకొని వచ్చిందో. మీరు వాక్యాన్ని ఏం చేయండి? మీ ఆయన కొన్నాడమ్మా, నువ్వు పెట్టుకున్నావు, మాకు దేవుడు ఇది ఇచ్చాడు, ఇది పెట్టుకుంటామని మీరు దీన్ని పెట్టుకొని తిరగండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీ కంఠానికి కంఠభూషణం గాను హృదయం అనే పలక మీద రాసుకోమని. ఎందుకు కంఠానికి అన్నాడంటే, ఏమండి నేను ఇలా అనుకుంటున్నాను, నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఏమనంటే ఈ కంఠం దగ్గర ఇది పెట్టుకొని ఉంటే ఏదైనా వచ్చినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళేప్పుడు దాన్ని ఆపేస్తుంది. ఏది కాపలా ఇక్కడ ఉందనుకోండి, ఏదో ఆలోచన ఏదో లోపలికి వస్తుంటే ఈ వాక్యం అంటదే నీ వల్ల ఏం జరుగుతుంది, పో బయటికి అని. ఇదే ఏం చేస్తుంది? నిన్ను కాపుదల కాస్తుంది. మనం ఏం చేస్తామంటే దీన్ని పెట్టుకోం, అన్నీ పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకోవడం వల్ల అన్ని లోపలికి వెళ్ళిపోతుంటాయి. అందుకని ఈ వాక్యాన్ని మీరు ఎక్కడ పెట్టుకోండి? కంఠాన్ని భూషణంగా పెట్టుకొని వచ్చండి. అది దేన్ని రానివ్వకుండా అదే ఏలుబడి చేయడానికి అవకాశం ఉంటుంది. నేను అబద్ధం చెప్పట్లేదు, దేవుడి మాటలే చెప్తున్నానేమో. అవి ఏవి అంటే, ఏవి వింటున్నావో, ఏ ఆజ్ఞలు దేవుడు నీకు ఇచ్చాడో, ఏ ఉపదేశం నీకు ఇచ్చాడో అవి నువ్వు మర్చిపోకుండా, మరవకుండా వాటిని కనుక నువ్వు రాసుకొని ఉంచుకుంటే, వాటిని నువ్వు ధరించుకొని ఉంచుకుంటే కనుక అవి నీకేం చేస్తాయంటే దీర్ఘాయువుని ఇస్తాయి, సుఖజీవంతో గడుచు సంవత్సరాలు ఇస్తాయి. అందుకని ఇవి మీరు చూసుకోవాలి. మీకు ఇలా అనిపించవచ్చు, ప్రపంచం ఏం బాగోలేదండి, యుద్ధాలు జరుగుతున్నాయండి, లోకం ఏం బాగోలేదండి, అంత అలకులారంగా ఉందండి, ఈ న్యూస్లన్నీ వచ్చి ఇంకా ఎక్కువ పొరపాటు చేసేస్తాయి, ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. కానీ మీరు నమ్మండి, ప్రపంచం ఎలా ఉన్నా
దేవుని మాటని మీరు అంటు పెట్టుకొని ఉండండి, దాన్ని పాటిస్తూ ఉండండి, అవి మీకు నెమ్మదినిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను ఎప్పుడు ఇలా అంటుంటాను, ఏమంటానంటే ఆకాశం కిందకు వచ్చిన భూమి పైకి వెళ్ళిపోయినా. ఇప్పుడు భూమి కింద ఉంది, ఆకాశం పైన ఉంది. కానీ ఆకాశం కిందకు వచ్చి భూమి పైకి వెళ్ళినా అంటే మన పరిస్థితులన్నీ తలక్రిందులైపోయే పరిస్థితి వచ్చినా మీరు వాక్యాన్ని పాటిస్తే కనుక నిమ్మలంగానే బతుకుతారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడి వాక్యంలో అది ఉంది, ఆ ప్రశాంతత ఉంది, ఆ నెమ్మది సుఖం ఉంది. అందుకనే అన్నాడు, వాటిని కంఠభూషణాలుగా ధరించుకో, వాటిని ఎన్నడూ విడిచిపోనివ్వకు, వాటిని హృదయమైన పలక మీద రాసుకో అని చెప్పాడు. ఇది నెంబర్ 1. ఇది నెంబర్ 1. ఏం చేయాలి? నీకు ఆయుష్ రావాలంటే, ఆయుష్ కావాలన్నారు కదా, ఆయుష్ పొందాలంటే నువ్వు ఏ సత్యం పాటించాలి? నీ హృదయంలో వాక్యాన్ని ఉంచుకో. ఎంత ధ్యానించగలిగితే, ఎంత చదవగలిగితే, ఎంత జ్ఞాపకం పెట్టుకోగలిగితే, ఎంత కంఠస్థం చేయగలిగితే, ఎంత దానికోసం నువ్వు ధ్యానం చేయగలిగితే అంతా నీ మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నించు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అందుకే నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. ఏమిటంటే కనుక కొన్ని కీర్తనలు ఆ రోజుల్లో ఉన్న వాళ్ళు కంఠస్థం పెట్టిస్తారు. మన సువర్ణం ఎక్కడో కూర్చున్నప్పుడు ఆవిడ ఏదో కీర్తన చెప్పేస్తుంది, తెగ చెప్పేస్తుంది. నాకు భలే బాధ అనిపించింది. ఎందుకంటే చూడకుండా అలా కంఠస్థం చేసి గుండెల్లో పెట్టుకునే రోజులు ఒకప్పుడు ఉండే, ఇప్పుడు మాత్రం లేవు. అంత ఎందుకంటే పక్కన ఫోన్ నెంబర్ మనకి జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే మనకు మొబైల్ అన్ని దాచుకొని వచ్చింది కాబట్టి అందులో ఉంటాయని దేమో వచ్చేసింది అనమాట. అందుకని నేను ఒకసారి రవి గారు వాళ్ళ అమ్మని ఎక్కడికో తీసుకెళ్తే నేను నాన్సీ ముగ్గురు వెళ్తుంటే ఇప్పటికీ నాకు చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది, నాకు చాలా ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో ఏమైందంటే కనుక నేను అన్నీ మర్చిపోతున్నాను, అన్నీ జ్ఞాపకం పెట్టుకోవట్లేదు. నాకు ఇప్పుడు కనుక నా ఫోన్ కానీ పోతే ఒక్క నెంబర్ తెలియదు, ఇయ్యలేదు. ఆఖరి పాస్వర్డ్ గారి నెంబర్ కూడా నాకు తెలియదు, ఎవరి నెంబర్ తెలియదు అసలు. ఇందాక ఫోన్ ఆగిపోయింది, నా ఫోన్ ఆగిపోయింది ఈరోజు, ఎందుకో తెలీదు. ఏమైందంటే కనుక లేదు, అప్పుడు నాన్సీ ఏమందంటే, పాస్టర్ గారు మనమంతా ఇప్పుడు ఈ ఫోన్లో దాచుకోవడం, సేవ్ చేసుకోవడం, అందులో ఉంటాయని ధీమా మీద ఉండడం వల్ల మనం బ్రెయిన్ వాడడం మానేసాం. కానీ మా నాన్నమ్మ గారు ఉన్నారు, మా నాన్నమ్మ గారు అందరి నెంబర్ కూడా ఫోన్ తీయకుండా చెప్పేస్తుంది తనలోంచి అని చెప్పి. ఆవిడకి ఏమంటే ఫోన్లోంచి కాదు, ఆవిడ అన్ని ఇందులో పెట్టుకుంది. అందుకని ఏ నెంబర్ కావాల్సి వచ్చినా 9 కొట్టు, 5 కొట్టు, 3 కొట్టు అని చెప్పేసి ఆవిడ 4 నెంబర్లు చెప్తుంది. కానీ నాకు కూడా రాదు పాస్ గారు, 5 నెంబర్ కూడా నాకు గుర్తులేదని ఆవిడ చెప్తుంది అనమాట. అప్పుడు అనుకున్న నా కేటగిరీలో చాలా మంది ఉన్నారు అయితే. సరే వినండి. అందుకని దేవుడి వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలో దాచుకోవాలి. మర్చిపోతాం మనం, అది మన మైండ్ మంచిది కాదు. అందుకు మీరు దాంట్లో నింపుతూ స్టోర్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ సరుకు మీరు పాటిస్తే ఈ లాభాన్ని దేవుడు మీకు ఇస్తాడు ఈ 2025లో. రెండోది ఏంటంటే కనుక అనుగ్రహం. చదువుదాం 3వ అధ్యాయం చదువుదాం, 5-6 వచనాలు. 3వ వచనం చదువుదాం. దయను విడిచిపోనికుము, అప్పుడు దేవుని దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందు. రైట్. దేవుడు దయ, మనుషుల దయ నువ్వు పొందాలి అంటే, దైవానుగ్రహం నువ్వు పొందుకొని జీవించాలి అంటే భూమి మీద ఏం చేయాలంటే కనుక దయను, సత్యాన్ని ఏం చేయాలి? ఎన్నడూ విడిచిపోనివ్వద్దు. 2 పదాలు, దయ, సత్యం. దయ గురించి కొంచెం మాట్లాడతాను. ఎవరైనా చూసినప్పుడు నీకు దయ కలుగుతుందా? దయ కలిగి ఉన్నావా? ఏమండి, ఇంకా ఇలా చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. ఈ 2024లో, గతించినటువంటి 2024లో ఎంతమంది పట్ల దయ చూపించేవో లెక్కలు ఉన్నాయి నీ దగ్గర? నీకు దేవుడు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆహారాన్ని ఇచ్చి, వస్త్రాన్ని ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, కాపుదలు ఇచ్చి, నీకు ఎన్నో దేవుడు చేశాడు. దేవుడు చేసిన వాటన్నింటినీ అనుభవించిన నీవు ఇదంతా దేవుడు దైవాలు నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి ఎవరికైనా నువ్వు దయ చూపించావా? ఎవరి పట్ల దయగా నువ్వు ప్రవర్తించావా? బైబిల్లోని స్టోరీ ఉంటుంది. యేసు ప్రభువు గారు ఒక స్టోరీ చెప్పాడు. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక ఆయనకి 10,000 రూపాయలు అప్పున్నాడు. రాజుగారికి ఒక ఆయన 10,000 రూపాయలు అప్పున్నాడు. ఆయన చూసిన రాజుగారు ఏమనుకున్నారంటే, రమ్మని చెప్పి
నువ్వు నా దగ్గర సంతకాలు పెట్టెళ్ళి డబ్బులు తీసుకెళ్ళావు కదా, ఇదిగో ఆ కాగితాలు చింపేస్తున్నాను, ఇక నువ్వు నాకు అప్పు తీర్చవలసిన లేదు, నువ్వు ప్రశాంతంగా బ్రతుకు, ఇక నాకు అప్పు ఉందని నా ముఖం చూసి నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు, నువ్వు ధైర్యంగా వెళ్ళిపో అని చెప్పి ఆయన అప్పుడు ఏం చేశాడు? ఆయన క్షమించేశాడు. ఏం చేశాడు? క్షమించిన తర్వాత చాలా మేఘాల్లో తేలుతూ గాల్లో తేలుతూ నాకు ఇంక అప్పు లేదని స్వేచ్ఛగా వెళ్తున్నాడు. ఎవరు? ఆయన పేరు ఆనంద్ అనుకోండి. ఏం చేస్తున్నాడు ఆయన? నీకు కూడా వస్తుంది అన్నట్టు రోజు, దేవుడు అన్నింటిలోంచి విడిపించే రోజు వస్తుంది. ఆనందంగా వెళ్తుంటే ఈ ఆనందకి ఎప్పుడో ఒకప్పుడు శ్యామ్ 10 రూపాయలు తీసుకున్నాడు. ఏం చేశాడు? 10 రూపాయలు తీసుకుంటే ఆయన ఎదురవుతున్నాడు అనమాట. ఎదురవగానే వెళ్ళి పిల్లి పట్టిస్తున్నాడు ఈ ఆనంద్. ఎవరిని? ఏమరా నా 10 రూపాయలు ఇవ్వలేదు, నువ్వు కారులో తిరుగుతున్నావు, ఎవరిని పెట్టేసుకొని నువ్వేమో నా 10 రూపాయలు తీర్చుకుని ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆయన పిల్లి పట్టుకున్నాడు అనమాట. పట్టుకోగానే ఒక గంట క్రితమే రాజుగారి దగ్గర ఈ 10,000 రూపాయలు చెల్లించబడ్డం, ఆ చట్టాలు తీసివేయడం, అక్కడ చూస్తున్న దాసులు ఇదంతా రోడ్డు మీద చూసి వీడియో ఫోటో పంపించారు. వీడియో తీసి ఎవరు పంపించారు? రాజుకి పంపించారు. రాజుకి పిచ్చి కోపం వచ్చేసింది. ఎవరు చూసి? ఎందుకే? నేను 10,000 ఏమి కాకుండా ఆయన మీద దయ చూపించి నేను చేశాను, నేను 10 రూపాయలు కూడా చేయలేకపోయాడు, ఇంత కట్టుబడి అయిపోయాడు అని చెప్పి అర్జెంటుగా భూమి మీద తిరగలేకంటే రోడ్డు మీద తిరగలేకంటే తీసుకొచ్చి సరసాల్లో వేసేయని చెప్పి తీసుకెళ్ళేసారు అనమాట. వేసి రాజు ఒక రోజు విచారణ చేసినప్పుడు రాజు ఏమన్నాడంటే, నువ్వు ఎంత పొందుకున్నావురా, పొందుకున్న దాంట్లో చిన్నది వాళ్ళ పట్ల నువ్వు దయ చూపించలేవు కాబట్టి నాకు బాధ కలిగింది, అందుకే నేను తీసుకొచ్చి ఇక్కడ వేసానని చెప్పాడు. నీకు దైవానుగ్రహం, దేవుని దయ, మనుషుల దయ, నువ్వు మంచివాడిగా భూమి మీద బ్రతుకుతూ వెళ్ళాలి అంటే కనుక నీకేముండాలి? దయ ఉండాలి. ఏముండాలమ్మా? దయ అనేది ఉండాలి. దయ అనేది ఎవరి పట్ల? ఎవరి పట్ల? మళ్ళీ చెప్తున్నాను, దయ అనేది నీకు నచ్చిన వాళ్ళ మీద చూపించే దయ కాదు. అవసరంలో ఉన్నవాడు. ఎవరండి? అవసరంలో ఉన్నవాడు. అంటే కొంతమందికి అంటుంటారు కదా, ఒక మనిషిని చూస్తే పెట్టబుట్టేస్తుంది, ఒక్కొక్క మనిషి చూస్తే పట్టబుట్టేస్తుంది అంటుంటారు కదా. అందుకని నీకు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టి దయ చూపించారు అనుకోవద్దు. మీకు ఇలా చెప్తాను నేను, దయ అనేది ఎవరు నువ్వు పొందడానికి, నువ్వు పెట్టడానికి యోగ్యులు కారో, నువ్వు ఇవ్వడానికి వాళ్ళు ఎలిజిబుల్ కాదో, ఇవ్వడానికి వాళ్ళు సరిపోరో, అలాంటి వాళ్ళకు నువ్వు చూపించేదే దయ. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తారు వినండి. స్పర్శన్ గారు అనే ఒక దైవజనుడు మాకు కొడైకెనాల్లో తమిళనాడులో ఉండేవారు. ఆయన అప్పుడప్పుడు వచ్చి చాలా విషయాలు చెప్పేవాడు. నేను ప్రభువులోకి వచ్చే దినాల్లో రాత్రి మొన్న స్వామి గారు వచ్చారు కదా, స్వామి గారు వాళ్ళు తెప్పించి ఆయన చేత మీటింగ్లు పెట్టేటప్పుడు చాలా అద్భుతంగా మాట్లాడేవారు. ఆయన ఇప్పటికీ బ్రతుకున్నారు దేవుడి వల్ల. కాకపోతే చాలా ఆయుష్ ఎక్కువ ఏజ్ అయిపోయింది, అందుకే మన దగ్గర తెప్పించలేకపోతున్నాం ఆయన ఆన్లైన్లోకి. గాడ్లీ మ్యాన్ అంటే దైవత్వం కలిగిన మనుషులు ఎలా ఉంటారో వాళ్ళు చూసే నేర్చుకోవాలన్నమాట. ఒక రోజున వాళ్ళ కొడుకు ఇద్దరు కలిపి కారులో ప్రయాణం చేసి వెళ్తున్నారు చెన్నైలో. వెళ్తుంటే ఆ సిగ్నల్ దగ్గర ఆగుతుంది కదా, 2 సిగ్నల్ పడగానే ఆగింది. ఆ కొడుకు డ్రైవ్ చేస్తున్నాడు, ఈయన పక్కన కూర్చున్నాడు. ఈయనకున్న గుణం ఏంటంటే కనుక ఎవరైనా అడుక్కున్న వాళ్ళు వస్తే ఆ కారు దగ్గర కానీ ఎక్కడికైనా ఈయన మనసు ఆగదు. ఆగకుండా ఏం చేస్తాడంటే అవసరమైతే ఆగితే కారు దిగిపోయి ఇచ్చేస్తాడు, లేదంటే అద్దం దించేసి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నాయని కూడా వాళ్ళకి ఇచ్చేస్తుంటాడు. అయితే ఆ కొడుకు పక్క నుండి ఆ కొడుకు చెప్పాడు, డాడీ అడుక్కున్నవాడు వస్తున్నాడు చూడు, కుర్రోడు, ఆడు కాళ్ళు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, ఆడు ఏదైనా పనికి వెళ్ళి కష్టపడవచ్చు, నువ్వు ఇవి ఎవరికైనా ఇచ్చేది ఎవరికి ఇస్తావు? కళ్ళు లేని వాళ్ళకో చేతులు లేని వాళ్ళకో పనులు చేయడానికి అవకాశం లేని మనుషులకు నువ్వు ఇచ్చేయి, అంతేగాని చూడు ఆడు ఎంత బాగున్నాడో ఆడికి ఇవ్వక డాడీ అని ముందే చెప్పాడు. ఎవరికి? తండ్రికి. చెప్పగానే తండ్రి ఏం మాట్లాడకుండా వెళ్తున్నారు. ఎలాగైనా సిగ్నల్ దగ్గరికి ఆగారు. ఒకడు అడుక్కున్నవాడు వస్తున్నాడు, ఆడేమో కొడుకు వైపు వస్తాడనుకుని ఈయన ఉన్నాడు, కానీ ఆడేం చేశాడంటే కొడుకు వైపు మానేసి తండ్రి వైపు వచ్చాడు. ఆయనకి ఆగలేకపోయాడు. ఆగలేక అద్దం తీసి ఏం చేశాడంటే జోబిలు ఎంత ఉందని కూడా చూడకుండా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత కొడుకు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి ఆయనకి ముఖం చిన్నపుచ్చుకున్నాడు, తండ్రితో మాట్లాడలేదు, చాలా సీరియస్గా అయిపోయి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళగానే డోర్ తీసుకుని లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్న చెప్పారు, ఆయన పేరు స్పర్శన్ గారు చెప్పారు, బాబు నీ మాట వినలేదని బాధపడుతున్నావా? నీ మాట వినలేదని కోపంగా ఉన్నావా? నాకు తెలుసు నీ కోపం ఏంటో, కానీ ఒక్క విషయం రా, ఒకవేళ అర్హత ఉన్నవాడికే మనం కానుకెయ్యాలి, అర్హత ఉన్నవాడికే మనం పెట్టాలనుకుంటున్నామే,
దేవుడు కూడా అనుకుని ఉంటే నేను అర్హుని కాదు దేవుడి దగ్గర నుంచి రక్షణ పొందడానికి, పరిశుద్ధాత్మను పొందడానికి, నేను యోగ్యను కాను, యోగ్యత లేని నా పట్ల ఆయన దయ చూపించాడు. కాబట్టి నేను కూడా ఎవరికైనా ఏదైనా చేసేటప్పుడు ఆ యోగ్యతను చూసి నేను చేస్తే దేవుడు దయ చూపించడం ఎలా అవుతాను రా. అందుకే నేను నువ్వు చెప్పిన మాట వినలేకపోయాను, కానీ అర్హత లేని నా పట్ల ఆయన దయ ఎలా చూపించాడో నేను బతుకున్నంతకాలం ఏం చేయాలి? అర్హత లేని వాళ్ళ పట్ల నేను చూపించాలి. నువ్వేమన్నావు? కన్ను బాగలేని, కాలు బాగలేని వాళ్ళకి, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి చేస్తే మంచిది అన్నావు. అది నువ్వు అర్హత చూసి చేస్తున్నావు. ఒక దేవుడు కూడా అర్హత చూసిన వాడికే నా రక్షణ ఇస్తానని, నా ఆత్మని ఇస్తానని, నా యొక్క వాక్యాన్ని ఇస్తానని ఆయన అనుకుని ఉంటే ఇవేవి పొందుకోవడానికి నేను అర్హుడు కాను. అందుకే అలాంటి వాళ్ళు చూసినప్పుడు నా మనసు ఆగదు, అందుకే నేను భరించలేను, అందుకే నేను కంట్రోల్ చేసుకోలేను, అది దానం చేశానని చెప్పుకొచ్చాడు అనమాట. ఈరోజు నా ముందున్న మీకు నేను చెప్పే మాట ఏంటంటే, అర్హత ఉన్న వాళ్ళకి, అర్హత కలిగిన వాళ్ళకి మనం చేసుకుంటూ దయ చూపించుకుంటూ వెళ్తే దయ అన్నాడు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ మీద దయ చూపించాడు దేవుడు, నిన్ను మన్నించాడు దేవుడు, నేను కోపగించుకోకుండా నీ పట్ల జాలి చూపించాడు దేవుడు. చాలాసార్లు శాఖర్ నాతో మాట్లాడుతూ అంటాడు, ఈ క్యాంపులో పరిచయం చేసి వాళ్ళందరినీ తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు దాకా వస్తానన్న వాళ్ళు రాదు, అప్పుడు దాకా వస్తానన్నవాడు వస్తాడు కదా. నేను హాస్టల్లో ఉంటుంటే ఆడు 4 చుక్కలు వేసుకుని వస్తుంటాడు, ఆయనకి ఎదురవుతుంటాడు. ఎదురవుతున్నప్పుడు ఈయనకి చాలా బాధ వచ్చేస్తుందట. ఇప్పుడు దాకా వస్తానన్నాడు, నేనేం కారుకి ఎంతమంది వస్తారని చెప్పాను, ఇప్పుడేమో వీడు ఇలాంటి వేషంతో కనిపించేటని అంటుంటే లోపల నుంచి పరిశుద్ధాత్ముడు అంటాడట శాఖతో, శాఖడు ఒకప్పుడు నువ్వు వీధి చేసావు కదయ్యా, ఒకప్పుడు నువ్వు కూడా అలాగే నడిచావు కదా, అలా నడిచినప్పుడు నేను సహించాను కదా, ఇప్పుడు ఎందుకు నువ్వు సహించలేకపోతున్నావు, ఎందుకు కోపగించుకుంటున్నావు, ఒకవేళ నువ్వు కోపగించుకున్నట్టుగా నేను కోపగించుకున్నట్టు నువ్వు మిగులుతావా అని అడిగాడట. ఆ దేవుని స్వరానికి, దేవుని యొక్క విధానానికి మనం లోబడితే మనకి ఇలాగే దేవుడు మాట్లాడతాడు, అలాగే మాట్లాడతాడు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీకు దయ చూపించాడు, ఆహారం లేక, వస్త్రాలు లేక, ఆరోగ్యం లేక, ఎలాంటి దేని స్థితిలో ఉన్నప్పుడు ఈ దేవుడు నేను జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నీకు ఈ స్థితి ఇచ్చాడు. ఒక ఆయన అంటుంటాడు నాతో, నా బతికి ఇది కాదు రావుడు బాబు, ఈ రోజు నేను కారులో తిరిగి నేను ఇలా ఉంటున్నాను అంటే కనుక అసలు దేనికి నేను యోగ్యని కాదు, నేను కేవలం ప్లాట్ఫామ్ల మీద పడుకునే స్థితిలో ఉండవలసిన వాడిని, కానీ నన్ను ఈ దేశాలకి దేవుడు తోడుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడు అంటే అది ఆ దేవుని కనికరం, దేవుడి దయ. అందుకని దయ ఎప్పుడు పోనకండి, హృదయాలు కఠినం చేసుకోవద్దు. ఆ కఠినం చేసుకునే విధానంగా మన కళ్ళు ఉంటున్న ప్రజలు మనల్ని ఆ విధంగా మోడరేట్ చేస్తారు, మనల్ని మార్చేస్తుంటారు. అయినా అలాంటి పరిస్థితులు చూసి కూడా మీ గుండెని కఠినం చేసుకోవద్దు. దయనే విడిచిపోనివ్వకుండా సంపాదించండి, దయనే కలిగి జీవించండి, దయనే చూపిస్తూ ఉండండి. అలా దయని మీరు కనపరుస్తూ ఉంటే కనుక మీరు ఏమన్నాడంటే దేవుడు అప్పుడు మనుషుల దయలోను దేవుడి దయలోను వర్ధిల్లుతారు. మీకు ఒక మాట చెప్తాను, నీ కోట్ల ఆశ ఉండి ఈడేం మనిషిరా అని ఒక మనిషి అన్నాడు అంటే, నీ వెనకెట్టి ఒక మనిషిలా అన్నాడంటే నీ లైఫ్ అంతా వేస్ట్, అదేమి మంచి లైఫ్ కాదు. నీకు వెనకాల కోట్ల ఆశ ఉండొచ్చు, ఎకరాల భూమి ఉండొచ్చు, అవి ఇప్పుడు ఎన్నో కోట్లు పలికియొచ్చు, ఏమున్నా కానీ నీ పట్ల ఒక మనిషికి సరైనటువంటి అభిప్రాయం లేదు అంటే కనుక నీ జీవితం సరైనది కాదు. మీకు ఇలా చెప్తాను వినండి జాగ్రత్తగా. ఒక మనిషి జీవితం సరైన జీవితం అనడానికి 2 కారణాలు ఉండాలి. ఏంటంటే నీవు ఎవరితో అయితే జీవిస్తున్నావో ఆ మనుషులకి నువ్వు ప్రయోజనంగా ఉండాలి, ఏ దేవుడిని సృష్టించాడో ఆ దేవుడికి నువ్వు ప్రయోజనంగా ఉండాలి. దేవుడికి ప్రయోజనం లేకుండా పక్కన్న మనిషికి ప్రయోజనం లేకుండా బతుకుతున్నావంటే నువ్వు మానవ జీవితం జీవించట్లేదు, పశు జీవితమే జీవిస్తున్నావు. ఇలా చెప్తాను మీరు వింటే. గొర్రెకి అది బతికితే ఏం చేస్తుందంటే దాన్ని బొచ్చించి, గొర్రె చూసారు ఎప్పుడైనా? మనకు సెంట్రల్ ఇవన్నీ దేంతో తయారు చేస్తారు? భూమి మీద ఆ ఉండితోనే చేస్తారు. అయితే అది బతుకున్నంతకాలం అది ఏం చేస్తుందంటే ఆ ఉండినిచ్చి మనిషికి సేవ చేస్తుంది. ఒకవేళ గొర్రె చచ్చిపోతే అది ఏం చేస్తుందంటే దాని కొవ్వుని తీసుకొచ్చి బలిపీఠం మీద అర్పించి ఎవరికి సంతోషాన్ని కలిగిస్తుంది? గొర్రె అంటది బతికితే మనిషికి మేలు చేస్తాను, చచ్చిపోతే దేవుడికి సేవ చేస్తాను, లేదా దేవుడిని సంతోషపెడతాను. నేను బతికినా మనుషులకు ఉపయోగకరంగా ఉంటాను, చచ్చినా నేను దేవుడికి ఉపయోగకరంగా ఉంటాను అని. ఈ రోజు నీ మనుషులుగా బతుకుతున్నాం మనం. సాటి మనిషికి నువ్వు ఉపయోగంగా లేవు అంటే, ప్రయోజనకరంగా లేవు అంటే, అటు నిన్ను సృష్టించిన దేవుడికి నువ్వు ఉపయోగకరంగా లేవు అంటే నువ్వు సంథింగ్ రాంగ్గా బతికేస్తున్నావు. నీ బ్రతుకు సరైనటువంటి వేలో లేదు. అందుకు నువ్వు ఎప్పుడు ఇలా అనుకోవాలి, ఏ రోజైనా అనుకోవాలి, నేను బతుకున్నాను అని అంటే కనుక అటు దేవుడికి ఉపయోగకరంగా ఉండాలి, ఇటు మనుషులకి నేను ప్రయోజనకరంగా ఉండాలి. అప్పుడే నువ్వు సరైన వేలో
బతుకుతున్నట్టు పక్కనున్న వాడికి నువ్వు ఉపయోగం లేకుండా పైన దేవుడికి నువ్వు ఉపయోగం లేకుండా బతుకుతున్నావు అంటే నీ బ్రతుకు సరైనటువంటి బ్రతుకు కాదు అన్నది. ఎన్నిసార్లు మీ తల్లిదండ్రులు ఏడిపించుంటావు, అమ్మ అలా కాదని నీకు నచ్చ చెప్పడానికి ట్రై చేస్తుంటే నేను ఇలాగే బ్రతుకుతానని మొరాయించి మొండిగా బతికావు, ఎంత ఏడిపించావు ఒకసారి అర్థం చేసుకో, ఆలోచించు. నీవు ఉంటున్నటువంటి మనుషులకి, నీవు ఎవరితో ఉంటున్నావో ఆ మనుషులకి సంతోషం లేకుండా దేవుడికి సంతోషాన్ని కలిగించకుండా బ్రతికే బ్రతుకు అది సరైన బ్రతుకు కాదు. అందుకే యేసుప్రభువట జ్ఞానమందును వయస్సును దేవుడి దయలో మనుషుల దయలో కూడా వర్తని చూపించాడు. మనం అలాగే వెళ్ళాలి. అందుకే ఇక్కడ సామెతల గ్రంథకర్త అన్నాడు, దయను సత్యాన్ని ఎన్నడూ మర్చిపోలేవు, విడిచిపెట్టకు, వాటిని అంటిపెట్టుకొని జీవించు. అవి నీకేం చేస్తాయంటే దేవుడి దృష్టిలో మానవుల దృష్టిలో కూడా నీకేం కలిగిస్తాయి? ఏమంటే అనుకూలత లేదా ఆ అనుగ్రహం, ఆ దేవుని యొక్క అనుగ్రహం నీ మీద ఉండేటట్లుగా చేస్తుంటాయి. మీకు ఇలా చెప్తాను వినండి. మీ పిల్లల కోసం ప్రార్థన చేసేటప్పుడు వారు మంచిగా చదివేయాలని ప్రార్థన చేయకండి. వీరు ఏ టీచర్ దగ్గరికి అయితే వెళ్తున్నాడో, ఏ లెక్చరర్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళు దయ పొందినట్లు చేయి ప్రభు అని చెప్పండి. ఎందుకంటే ఆ దయ ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెల పైకి తీసుకురావాలో చూస్తారు. ఈడెక్కడ లోపం ఉందో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తారు. వీడికి ఎక్స్ట్రాగా ఇంకేమన్నా చెప్పి వీడిని ఎలా డెవలప్ చేయాలో వాళ్ళు నేర్పిస్తుంటారు. ఆ దయ వీళ్ళ మీద ఉంటే, ఆ దయను పొందుకునే విధంగా వీళ్ళు నడుచుకోగలిగితే వీరు ఎక్కడ ఎక్కిపోవాలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మనిషిని ఆ యాంగిల్లో చేసుకెళ్ళగలుగుతారు. లేదంటే అందరిలా క్లాస్కి వస్తారు, అందరిలా వీళ్ళు చెప్తారు, ఆడు ఏం రాశాడో ఆడు ఏం పోయాడో చెప్పని అని నేను చెప్పుకుని వెళ్ళిపోయాను అనుకుంటుంటారు. అందుకని మన బిడ్డల మీద వారు వెళ్ళే కాలేజీ టీచర్ల యొక్క, వారు వెళ్ళే స్కూల్ యొక్క టీచర్ల యొక్క అనుగ్రహం, వారి యొక్క దయ వీళ్ళ మీద ఉండేటట్లుగా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తుండాలి. అందుకని మన పిల్లలు దేవుడి దృష్టిలోను మానవ దృష్టిలో కూడా దయ పొందిన వారిగానే ఉండాలి. అలాంటి దయ పొందాలి అంటే కనుక ముందు నువ్వేం కలిగి జీవించాలి? దయ పొందాలి. కొంతమంది అంటారు, ఎందుకోనండి ఎవరు చూసిన నన్ను అదొక్కలా చూస్తారు, నా మొఖం చూస్తేనే అలా చూస్తారండి అని అంటుంటారు. అలా చూడడానికి కారణం ఎవరు? నువ్వే, నీ ప్రవర్తనే, నీ ఆలోచనలే. అందుకని నువ్వేం చేయాలి అంటే కనుక ఆ సత్యాన్ని దయని ఏమండి నీ మనసులో, నీ హృదయంలో ఉంచుకోవాలి. వీటిని ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు, వీటిని అనుసరిస్తూనే బ్రతకాలి. ఏం కావాలంటే దేవుని యొక్క అనుగ్రహం, దేవుడి యొక్క దయ, దేవుడి యొక్క సన్నిధి నీతో ఉండాలి ఎల్లప్పుడూ అనుకుంటే కనుక నీ హృదయంలో ఇవి ఉంచుకోవాలి. మూడోది ఏంటంటే కనుక చదువుదాం రండి. 3వ అధ్యాయం 5వ వచనం. ఎప్పుడు దేవుడి అధికారాన్ని ఎలా ఒప్పుకోవాలి? మీరు ఇలా చెప్తారు వినండి. ఏదైనా పని చేయాలనుకుంటున్నాడు, ఆ పనిలో దేవుడి మార్గంలో నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఉన్నారు ఇక్కడ? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మన ఆలోచనలు ఆధారం చేసుకొని నడిచినప్పుడు దేవుని మార్గాలు ఎలా సరళం చేస్తాడు? దేవుని కార్యాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు? దేవుని కార్యంలో ఆయన వచ్చి ఎలా నడిపిస్తాడు నిన్ను? అందుకు నువ్వేం చేయాలంటే మొదట నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని అడుగులు వేయద్దు, ప్లాన్ వేయద్దు. అక్కడ నువ్వు ఫెయిల్ అవ్వాలి. అక్కడ నువ్వు ముందు నీ చేసేది కరెక్ట్ కాదు అన్నది ముందు నువ్వు రియలైజ్ చేసిన అవ్వాలి. ముందు నువ్వు అది నీకు అర్థమైతేనే కానీ దేవుని మార్గాలను సరళం చేయలేడు. చాలా మందికి ఈ దేవుడు ఇమ్మానుయేల్ దేవుడని, చేయి పట్టుకొని నడిపే దేవుడని, తల్లి మర్చిన ఆయన మరణం దేవుడని, నిన్న నేడు నిరంతరం యాకీర్తిగా ఉండే దేవుడని, ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టిన నిన్నే ఉన్నాయి. మరి విడిచిపెట్టిన దేవుడు ఎందుకు నిన్ను నడిపించట్లేదు ముందుకి? ఎందుకు నీ మార్గాలు సరళం అవ్వట్లేదు అంటే మనకేమున్నాయి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడవడం మనకు అలవాటు అయిపోయింది. మనం స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడవడం అలవాటు అయిపోయింది. మీకు బైబిల్లో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. యేస్కేలు అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తకి దేవుడు మాట్లాడన్నాడు, యేస్కేలు నువ్వు లేచి ఒడ్డు నుంచి నీటిలోకి దిగు అన్నాడు.
అనగానే ఏస్కేల్ ఏం చేశాడంటే శీల మండలం దాకా దిగాడు. శీల మండలం అంటే పాదాలు మునిగేదాకా వెళ్ళి చాలా సంబరపడ్డాడు. ఏస్కేల్ ఏమనుకున్నాడంటే మిగతా వాళ్ళందరూ భూమి మీద ఉన్నారు, బయట ఉన్నారు, నేను ఎక్కడున్నాను ఇప్పుడు? నీళ్ళలో ఉన్నాను. నీరు దేవుడు అనుకోండి, దేవుళ్ళలో ఉన్నాను, వాళ్ళకంటే నేను భాగ్యవంతుని, చాలా సంతోషంగా ఉన్నాను అనుకున్నాడు. అనుకోగానే మళ్ళీ దేవుడు స్వరం వినిపించన్నది, ఆ లోతు సరిపోదు ఏస్కేలు, ఇంకా 1000 మూరలు కొలుస్తాను, ఆ 1000 మూరల లోతుకెళ్ళు అన్నాడు. అనగానే ఇప్పుడు 1000 మూరల లోతుకి వెళ్ళగానే మోకాల దాకా వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాడు? శీల మండలం దగ్గర నుంచి మోకాల దాకా వచ్చాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు? వాళ్ళకంటే నేను దేవుళ్ళలోనికి చాలా లోతుగా వచ్చాను, చాలా లోతుగా ఉన్నాను అనుకున్నాడు. మీకు ఒక విషయం చెప్తాను వినండి. భూమి మీద నిల్చున్నవాడు ఎక్కడ నిలబడ్డాడు? దానికి ఆధారం ఎవరు? ఆయన నిలబడడానికి ఆధారం ఎవరు? భూమి. వాళ్ళ కాళ్ళు భూమి మీద ఆనుకుని ఉన్నాయంటే కనుక వాళ్ళు నిలబడడానికి ఒక ఆధారం ఉంది. ఇప్పుడు నీటిలో మోకాల దాకా వెళ్ళాడు, ఎక్కడ నిలబడ్డాడు? నీటిలోనా? మోకాల దాకా వెళ్ళినా కానీ ఆయన నిలబడ్డాడు దేని మీద? భూమి మీద ఉన్నవాడికి ఆధారం ఎవరు? భూమి. ఇక్కడ ఉన్నవాడికి ఆధారం ఎవరు? కానీ ఏమనుకుంటున్నాడు? వాళ్ళు ఏమో బయట ఉన్నారు, నేను దేవుళ్ళలో ఉన్నాను అనుకుంటున్నారు. ఆ బాబుతే మనలో చాలా మంది బయట ఉన్న వాళ్ళంతా లోకానుసారం తిరిగేస్తున్నారు, వాళ్ళకి దేవుడు లేడు అనుకుంటున్నాం. మనం దేవుళ్ళలోకి వచ్చేస్తాం అనుకుంటున్నాం. దేవుళ్ళలోకి వచ్చిన మాట నిజమే, కానీ దేవుళ్ళలోకి వచ్చి నీవు దేవుడి మీద ఉన్నావా, లోకం మీద ఉన్నావా? ఏస్కేలు నీటిలోనే ఉన్నాడు, కానీ దేని మీద ఉన్నాడు? భూమి మీద ఉన్నాడు. మనం కూడా దేవుళ్ళలోకి వస్తాం, దేవుళ్ళలో ఉంటాం, కానీ లోకం ఆలోచనతోనే ఉంటుంటాం, లోక పద్ధతితోనే నడుస్తాం. అప్పుడు ఏస్కేల్తో దేవుడు అన్నాడు, ఈ కొలత సరిపోదు, ఈ లోతు సరిపోదు, ఇంకా లోతుకి రా అన్నాడు. అని ఇంకో 1000 మూరలు కల్పిస్తే ఇప్పుడు మొల దాకా వెళ్ళాడు. వెళ్ళి ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు? ఇప్పుడు భూమే ఉంది. అయితే అప్పుడు ఏస్కేల్తో దేవుడు అన్నాడు, అది సరిపోదు, ఇంకా లోతుకి రా అన్నాడు. లోతు రా అంటే ఏమండి పేట దాకా వచ్చింది. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు? అయితే భూమి మీద నిలబడ్డాడు, కానీ ఆ తాకిడికి ఊగుతుంటాడు. ఎందుకంటే పట్టు నీటికే ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏస్కేల్తో దేవుడు అన్నాడు, ఇంకా సరిపోదు, ఇంకా రా అన్నాడు. అనగానే ఇక నిలబడడానికి ఆధారం లేకుండా ఇప్పుడు నీటి మీద తేలిపోయాడు. నీటి మీద తేలిపోయాడు. ఇప్పుడు నీరు ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్తాడు. ఇంతకు మునుపు ఆయన ఎక్కడ అడుగులు వేయాలంటే అక్కడ అడుగులు వేసుకుంటాడు. కానీ పూర్తిగా నీటి మీద ఆధారపడినప్పుడు ఇక తాను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలి, తన ప్రణాళికలు ఏవి ఉండవు. ఇప్పుడు ఆ నీరు ఎక్కడికి కొట్టుకుని వెళ్తే అక్కడికే చేరుతాడు. కానీ మీరు ఆ భాగం చదివితే ఏమండి, ఎన్నడూ కాపు మాందట అలాంటి ప్రదేశానికి తీసుకెళ్ళిందట నీరు. ఎక్కడ తీసుకెళ్ళింది? ఇంకా కాపు మాన నెలలు కానీ రోజులు కానీ ఉన్నటువంటి నిత్యం ఫలిస్తూనే ఉంటాయి. ఆ ఇరువైపులా కూడా నిత్యం ఫలభరితంగా ఉన్నటువంటి ప్రదేశానికి వేసుకెళ్ళి తోడుకొని వెళ్ళినట్టుగా భాగం మనకు చదువుతుంటది. దేవుడి మీద డిపెండ్ అయితే, దేవుడి మీద ఆనుకుంటే దేవుడే మనల్ని ఆ విధంగా తీసుకొని వెళ్తాడు. పెళ్లి కానీ కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి 2 మాటలు చెప్తాను, వినండి. మీరు ఒక గిరి తీసుకొని ఈ గిరిలో ఉన్నట్టుగానే నాకు పెళ్ళి అవ్వాలని కోరుకుంటే అది దేవుడి చిత్తం ఎలా అవుతుంది? ఏమనమ్మా? ఆ దేవుడి చిత్తం కాదు, అది నీ ఇష్టమే, అది నీ సంకల్పమే. అందుకని మీరు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం కొన్ని పెట్టుకొని మొన్న ఒక ఆవిడ ఆ కొడుకు ఇక్కడే చదువుతాడు, చదివితే పాస్టర్ గారు మా అబ్బాయికి సంబంధం చూడండి అని అన్న తర్వాత వాళ్ళు మనకు తెలిసిన బంధువులు అవుతారు. సరే అని చెప్పి నేను అడిగాను, ఏం కావాలంటే కట్నం వద్దు పాస్టర్ గారు, మాకు అన్ని దేవుడు ఇచ్చాడు, మాకు ఏమి ఎక్కర్లేదు, అన్నీ బాగున్నాయి, కాకపోతే అమ్మాయి కొంచెం జుట్టు ఎక్కువ ఉండాలి. ఏముండాలంటే తర్వాత అమ్మాయి తెల్లగా ఉండాలి. తర్వాత వాళ్ళు ఇంకోటి ఏదో కోరారు. ఏం కోరారంటే 3 కోరారు అనమాట. ఒకటి అమ్మాయికి జుట్టు ఉండాలి, 2 తెల్లగా ఉండాలి, సన్నగా ఉండాలి, లోపల ఉంటుందంట. అంటే ఇప్పుడు ఈ ప్రణాళికలన్నీ ఎవరివి? ఆలోచనలన్నీ ఎవరివి? అలా కాదు కదా. ఏమని వాళ్ళు కోరుకోవాలి? ప్రభా, ఈ బిడ్డను నువ్వు ఇచ్చావు, ఈ బిడ్డ కొరకు ఎవరిని సిద్ధపరిచావో వాళ్ళు చూడగలిగినట్లు మా కన్నులు తెరువు, అలాంటి వాళ్ళని మాకు జతపరచాలని కోరుకోవడం అది ఇంతే. కానీ నువ్వు కొన్ని పెట్టుకొని మేము కట్నం తీసుకోము, దేవుడు చిత్తనే చేస్తాం, మీ పొలం కోసం చూడడం, అన్ని దేవుడి ప్రణాళిక ప్రకారం చేస్తామని అనుకోవడం అది ఒక భ్రమ. అందుకని సామెతలు చెప్పినట్టుగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఏమండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నడవడు, నీ పూర్వముతో ఆయన మీద ఆధారపడకుండా నడవడం, ఇవన్నీ అప్పుడు నీ దేవుడు తోవలు ఎలా సరళం చేస్తాను నీ మార్గాలన్నీ. ఆవిడ ఇంకో మాట అన్నది, ఏమన్నదంటే ఆనాడు ఏమిటి దాసుడు వెళ్తూ ఉంటే ఆ ఇస్సాకు కోసం ఆ ఎలియాజరు అని అక్కడ లేదురండి, ఆ ఇంటి పెద్ద దాసుడు వెళ్తూ ఉంటే దేవుడే ఎలా నడిపించాడో మా బాబు కొరకు కూడా అలా నడిపిస్తాడని నాకు నమ్మకం ఉందండి అంటుంది. నేను చెప్పిన మాట అర్థమైందా?
ఆ రోజున ఏదన్నా క్రైటీరియా పెట్టుకుని వెళ్ళాడండి? తన బంధువుల్లోనే కావాలని కోరుకున్నాడు. తన బంధువుల దేశంలో వెళ్ళి తీసుకొని రమ్మని అబ్రహాం చెప్పాడు. మళ్ళీ దాసుడికి కూడా ఎటువంటి ఆలోచన కానీ ఇలా లెక్కలు కానీ ఏమీ లేవు ఆయనకి. కేవలం యజమాని ఏం చెప్పాడో దాని ప్రకారం వెళ్ళాడంతే. అది దేవుడి మీద డిపెండ్ అయ్యి వెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దానికి సమకూర్చాడు. ఆవిడ వచ్చి నాకు ఉటంకించి చెప్పింది, నేను అదే ప్రార్థన చేస్తున్నాను, రిబ్కాని ఇస్సాకు కొరకు ఎలా సమకూర్చావో మా ప్రమేయం లేకుండా అలా తీసుకురా ప్రభు అని ప్రార్థన చేస్తున్నానని చెప్పింది అనమాట. మరి ఇవేంటి లెక్కలు? అర్థమవుతున్నాయా? అందుకని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే దేవుళ్ళలోనే ఉన్నాం అనుకుంటాం, దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నాం అనుకుంటాం, కానీ ఎక్కడో కొన్ని మన ప్లాన్స్, మన ఆలోచనలు, మన సొమ్ములు అందులో పెడుతూ ఉంటుంటాం. అందుకని మీ జాబ్ అయినా, మీ వివాహం అయినా, మీ కార్యమైన ఏదైనా కానీ నీ మీద నువ్వు ఆధారపడద్దు, దేవుడి మీద డిపెండ్ అవ్వు. ఆయన ఎలా నడిపిస్తాడో చూడు, అప్పుడు నీ త్రోవలు చేస్తానన్నాడా? మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీ బ్రతుకులో మనందరి జీవితంలో అది జరిగించాలంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలి? దేవుడి మీద డిపెండ్ అవ్వాలి. అయితే మనుషులుగా మనం కొన్నిసార్లు కొన్ని ప్రాణాలు వేస్తుంటాం, కానీ దేవుడికి ఇలా చెప్పండి. ఏమంటే, ప్రభా ఇది నేను అనుకున్నాను, నీ చిత్తం కాకపోతే అది జరిగించద్దు, నీ చిత్తాన్ని జరిగించే మనసు నాకు దయచేయి. యేసు ప్రభు ఏమన్నాడు? ఈ గిన్నె నా యుద్ధం నుండి అన్నాడా? అని ఆపిసాడా? ఆ లెవెల్కి మనం ఎదగాలి. ఏవో కొన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి మనకి, అవి కలిపేద్దాం అందులో. కానీ చివరిలో మీరు ఏమన్నారంటే హృదయపూర్వకంగానే, ఒకవేళ నేను తప్పుగా మాట్లాడేస్తున్నానేమో, తొందరపడి ఆలోచించేస్తున్నానేమో, ఒకవేళ ఇది నీ చిత్తం కాకపోతే ఇది తీసేసి నీ చిత్తం ఏంటో నాకు అర్థమయ్యేలాగా, ఆ చిత్తమే నేను జరిగించేలాగా నన్ను నడిపించు ప్రభు అని నువ్వు ఒకవేళ లోపడగలిగితే నీ కార్యం సఫలమవుతుంది. నీ మార్గాలు సరళం చేస్తాడు, నీ మార్గాల్లో ముందుకైనా నడిపిస్తుంటాడు. 2016లోనో 2017లో అనుకుంటాను, ఇండియా నుంచి ఒక సేవకులు వచ్చారు, కొత్త సేవకులు వచ్చినప్పుడు అప్పుడు మాకు వేరే బ్రాంచ్కి, ఇక్కడ ఉన్న బ్రాంచ్కి సేవకులు కావాల్సి వస్తే తిమోతి గారు అన్నారు, ఆయన ఇండియాలో నుంచి వచ్చారు, మంచి కాలేజీలో చదివచ్చారు సిరంపూర్లోంచి, ఒకసారి మీరు ఆయన్ని సార్జాలో ఉన్నారట, ఒకసారి కలిసి అసలు ఏంటి ఆయన గోల్ ఏంటి, ఆయన పిలిపి ఏంటి, ఆయన సేవ ఏంటి ఒకసారి మీరు మాట్లాడండి అనగానే మా సార్జాలో ఉన్న సిటీ సెంటర్లో కేర్ఫోర్కి తీసుకెళ్ళి నా జ్ఞాపకం ఉంది, కేఎఫ్సి కోర్టులో భోజన కోర్టు ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి నేను ఇంకొక బ్రదర్ ఎవరు ఉన్నాం కూర్చొని మాట్లాడుతున్నాం. నువ్వేనా? మార్కున్నారు. అప్పుడు కూర్చొని మాట్లాడుతూ నేను ఏమడిగానంటే, బ్రదర్ మీరు సేవకు రావడం చాలా సంతోషం, పెళ్ళి అవ్వలేదు అక్కడికి, మీరు ఎవరి కాలంలో సేవకు రావడం చాలా సంతోషం, మీరు భవిష్యత్తులో ఏ సేవ చేయాలనుకుంటున్నారు, అలాంటి సేవ చేయాలనుకుంటున్నారంటే ఆయన చెప్పాడు. ఏమన్నాడంటే, ఇప్పుడు నా వయసు 26 ఏదో చెప్పాడు, 24, 30 ఇయర్ వచ్చేసరికి 3 అంతస్తుల బిల్డింగ్ ఉండాలి, ఆ ఒక అంతస్తులో బైబిల్ స్టడీ ఉండాలి, ఒక అంతస్తులో చర్చ్ ఉండాలి, ఒక అంతస్తులో ఎవరైనా సేవకులు వస్తే ఉండడానికి ఉండాలి, నా 30వ సంవత్సరం వచ్చేసరికి అలాంటి సేవ చేయాలనుకుంటున్నాను అన్నాడు. రెండోది చెప్పాడు. సంఘ సభ్యులు అప్పటికి ఆయనకి 500 నుంచి అబౌవ్ ఉండాలట. తర్వాత ఇంకోటి ఏదో చెప్పాడు, ఇలాంటివి చాలా చెప్పాడు. ఆయన దర్శనం, ఆయన గోల్, ఇలాంటి విధానంతో సేవ చేయాలని చాలా చెప్పుకొచ్చి విచిత్రంగా ఆయన ఏమన్నాడంటే, మీతో ఉండడం నాకు కూడా చాలా సంతోషం, మీ గోల్ ఏంటి అని అడిగాడు నన్ను. అడిగితే నేనేమన్నానంటే, నాకు గోల్స్ ఏమి లేవు బ్రదర్, దేవుడు ఎలా నడిపిస్తే అలాగే నడుస్తానని చెప్పి ఆయనకు మాట చెప్పారు. ఏమన్నానంటే, మీరు పెట్టుకున్న నిజమే, మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ అన్ని ఒక సేవకాల చేయడం మంచిదే, కానీ అది మన ఆలోచన అయిపోతుంది. కానీ మనం ఏం చేయాలి అంటే కనుక, దేవుడు మన పట్ల ఏమి నిర్ణయించాడో, ఏం కలిగి ఉన్నాడో దాన్ని చేయడానికి మనం సిద్ధపడాలి తప్ప, నేనేమనుకుంటున్నాను అవి దేవుడు చేయడానికి దేవుడు నా లింకులోకి లాక్కూడదు. మళ్ళీ అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు ఇలా అనుకోవడం తప్పు కాదు. చాలా మంది సేవకులు ఏమంటారంటే, నువ్వు అనుకో, నువ్వు అనుకో, విశ్వసించి అది దేవుడు చేసేస్తాడండి. నో, బైబిల్ అలా చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు నీ జీవితంలో ఏది జరిగించాలనుకుంటాడో దానికి లోబడు, ఆయన్ని నడిపిస్తాడు అంతే తప్ప నువ్వు కొన్ని పెట్టుకొని ఆయన చేయమని అడిగి దేవుడు చేసిన తర్వాత చూడు దేవుడు ఎంత చేస్తాడో అని దేవుడికి అంటగట్టవలసిన అవసరం లేదు. నీకు ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు. మీకు ఒక విషయం తెలుసా? పరలోకమందున్న తన కుమారుడు మన పాపాల కొరకు చనిపోవాలని మనం కోరితే ఇచ్చాడు దేవుడు. మనం కోరకుండా ఆయన కుమారుడిని మన కొరకు బలి చేస్తున్నాడు. ఏది కావాలంటే అది ఇవ్వలేడా? ఆయన ఏదన్నా ఇవ్వగలుగుతాడు. అందుకు మనం దేవుడికి సలహాలు, మన సొంత నిర్ణయాలు. ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో, నువ్వు చేస్తున్న ప్రతి దాంట్లో నీ స్వబుద్ధి ఏమైనా ఉందేమో చూసుకో, నీ సొంత ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకో, ఆలోచించు. అలా ఉంటే ఫెయిల్ అవుతావు, ప్రతి చోట ఫెయిల్ అవుతావు. నీ సొంత ప్రయత్నాలు, నీ సొంత ప్రణాళికలు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాయి.
అందుకే స్టేవన్సన్ గారు అనుకుంటాను పాడాడు, తెలివిని నమ్ముకొని టైం అవుతుంది, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను. అదే ఆ పాటలో ఉన్న మాటలు ఏంటంటే కనుక తెలివిని నమ్ముకొని నేను తూలిపడ్డాను. ఏమండి బుద్ధి జ్ఞానములు ఏమండి నీ దగ్గరే ఉన్నాయని నీ దగ్గరికి వచ్చాను. అందుకని ఎప్పుడు మన సొంత తెలివితేటల మీద ఆధారపడినా ఏమండి వాటి మీద ఆనుకున్నా మనం దేవుడు మన పక్షంగా కార్యం చేయలేడు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి, దేవుడు నీకు చేయాలనుకుని వస్తున్నాడు, నీ సొంత ప్రణాళికను ఎప్పుడైతే చేసుకుంటున్నావో దేవుడు ఏం చేస్తున్నాడంటే వైదొలిగిపోతున్నాడు, ఆ పని చేయలేకపోతున్నాడు. అందుకని నీ హృదయంలో ప్రభుకి అధికారం ఉండేలా చూసుకో. నువ్వు ఏ పని చేసినా మనుషులకి అధికారం ఇస్తున్నానా, దేవుడికి ఇస్తున్నానా? మనుషులు ఇష్టం చేస్తున్నానా, దేవుడు ఇష్టం చేస్తున్నానా? దేవుడు ఇలా చెప్తే నేను చేస్తున్నానా, లేకపోతే నాకు బుద్ధి పుట్టింది కాబట్టి నేను చేస్తున్నానా? నేను ఇలా చేసింది దేవుడు చిత్తమే కదా అని దేవుడు చిత్తానికి ఎంపగడుతున్నానా, లేదా దేవుడు అది చెప్తే నేను దానికి లోబడుతున్నానా అన్నది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. నువ్వు అది చేయి, మిగతా కార్యం దేవుడే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. చివరిది లేదా నాలుగోది ఏంటంటే కనుక చదువుదామా, వచనాలు చదువుదామా? ఎప్పుడు 7వ వచనం. ఏం చేయాలి? నేను చాలా తెలివైనోడిని, నాకు చాలా జ్ఞానం ఉంది, ఎప్పుడు ఎలా కావాలంటే అలా మారిపోగలను, ఎప్పుడు ఎలా అంటే నేను అలాగా ఏమైనా చేంజ్ అవ్వగలను అని నీ తెలివి మీద ఆధారపడి కానీ పాపంతో ఆటలాడితే పాపం ఏం చేస్తుందంటే నీకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది. అందుకని ఏమన్నాడంటే నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడద్దు, నీ తెలివి మీద నువ్వు ఆధారపడకుండా ముందు ఎవరి ఎందుకు భయభక్తులు ఉంచు చెప్పాలి, భయభక్తులు ఉంచాలి. యెహోవా యందు భయభక్తులు ఉంచి నువ్వేం చేయాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి, విసర్జించాలి. చాలా మందికి దేవుని యందు భయభక్తులు ఉంటాయి, చెడుతనం కలిసే ఉంటాయి. చెడుతనం కలిసే ఉంటాయి. ఏమంటే దేవుడు చర్చికి వస్తారు, బైబిల్ చదువుతారు, పాటల్లో ఉంటారు, సేవలో ఉంటారు, కానీ వాళ్ళ గుండెల్లో ఉన్న చెడుతనాన్ని వదలరు, చెడుతనాన్ని విడిచిపెట్టరు. చెడుతనం నీకు ఏం చేస్తుంది అంటే అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది, హాని కలుగు చేస్తుంది. అందుకేమన్నాడంటే వాటిని విడిచిపెట్టుము, అప్పుడు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగు. నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువు ఎప్పుడు వస్తుంది అంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి, విడిచిపెట్టాలి. చెడుతనం ఏదైనా కానీ, ఏ కోణంలో ఉన్నా కానీ, అది మాటలో ఉందా, చూపులో ఉందా. కొన్నిసార్లు ఏమనుకుంటుంటామంటే నేను అంత పెద్ద పాపం ఏం చేయను కదా, చిన్న చిన్న బూతులే మాట్లాడతానని. చిన్న పాపమే నేను ఏం చేస్తుంది? పెద్ద నాశనానికి తీసుకువెళ్తుంది. చిన్నదే స్టార్టింగ్ లో పాపం ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, చిన్నగానే ప్రారంభమవుతుంది. అది నేను ఏం చేస్తుంది అంటే పెద్ద ఏమండి పెను ప్రమాదానికి, పెనుముప్పుకి అది నిన్ను తీసుకుని వెళ్తుంది. అందుకని నీ దేహానికి ఆరోగ్యం కావాలంటే ఏం విడిచిపెట్టాలి? ఏం విడిచిపెట్టాలి? చెడుతనాన్ని విడిచిపెట్టాలి. చెడు విడిచిపెట్టకపోతే ఆరోగ్యం నీ దగ్గరికి రావడానికి అవకాశం లేదు. చెడుని నువ్వు విడిచిపెట్టాలి. ఒక మాట చెప్పనివ్వండి ఇక్కడ, ఏమండి నీ దేహాన్ని పాడు చేసేది ఏదైనా, అతిగా నిద్ర అయినా అది చెడే, అతి తిండి అయినా చెడే. మీకు ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ ఏది తీసుకున్నా అది చెడే, అది తప్పే. దాన్ని విడిచిపెట్టడానికి, ఓవర్కమ్ చేయడానికి, దాని నుంచి నువ్వు విడుదల పొందడానికి ప్రయత్నం చేయి. దేహానికి ఎంత ఆరోగ్యం ఉండాలో, ఆరోగ్యంగా ఉండడానికి ఎంత నిద్ర కావాలో అంతే నిద్రను తీసుకోవాలి, ఎంత తిండి కావాలో అంతే తిండి తీసుకోవాలి. దానికి మితి మీద చేస్తే కనుక ఏదైనా చెడే జరుగుతుంది. అందుకని చాలా కాలం కిందట ఒకప్పుడు ఆకలితో చచ్చిపోయిన వాళ్ళు ఉండేవారట, ఇప్పుడు అజీర్ణంతో చచ్చిపోతారట. ఏమొచ్చి? ఎందుకని? మన క్యాన్వస్కి వచ్చినప్పుడు కొంతమంది నడవలేకపోతున్నారు. ఏమమ్మా ఏంటంటే ఎక్కడికి పెడితే అక్కడ పెట్టేసారంటే అన్ని కలిపి కొట్టేసామండి. సో అందుకని ఎక్కువ తినడం కూడా అది దేహానికి చాలా కీడు చేపిస్తుంది. అందుకని మా రాజు చూసి నేర్చుకోండి, ఎక్కడెంత లిమిట్గా తినాలో అంత లిమిట్గా తింటాడు. మంచిది, అది మంచి అలవాటు, అది మంచిగా నేర్చుకోవడానికి అది ఉపయోగపడుతుంది. గోదావరిలో కూడా నేర్చుకోండి. ఏంటంటే కనుక మర్యాద వచ్చేస్తుందని ఎక్కువ తిండ్లు పెట్టడం అది మంచిది కాదు, అది ఎక్కువ జబ్బులు తీసుకొని వస్తుంది. అందుకని ఎంత పెట్టాలో
అందుకని మరీ పెట్టడం మానేకండి మీ పాస్ గారికి. వద్దన్నారు కదా పెట్టడం మానేస్తే కనుక తిండి లేక చచ్చిపోతారు. అందుకని ఆ జీర్ణత రానివ్వకండి, తిండి లేకుండా చేయకండి. ఆగురు ఏమని ప్రార్థన చేశాడంటే తగినంత మట్టుకు మమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేయొద్దు, పేదవారిగా చేయొద్దు, తగినంత మట్టుకు. అందుకు ఆ విధంగా వెళ్తే దేహానికి ఏమొస్తుందంటే ఆరోగ్యం వస్తుంది. చెప్పండి, మీ హృదయాల్ని పవిత్రంగా ఉంచుకోవాలి, నిష్కలంకంగా ఉంచుకోవాలి. హృదయంలో ఏ కలంకం ఏ దోషం ఉంచుకోవద్దు. ఏది ఉంచుకున్నా అది నీ దేహాన్ని ఏం చేస్తుందంటే పాడు చేస్తుంది. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. చివరిది 10వ వచనంలో చూస్తే కనుక 9 నీ రాబడి అంతట్లో ఎప్పుడు 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 నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచు. ఇక్కడ చెప్పండి, ఎంతమంది మీకు వచ్చే రాబడి అంతట్లో ఇస్తున్నారు? ఎంతమంది మీకు దేవుడిచ్చినటువంటి రాబడిలోని, మీకు దేవుడిచ్చినటువంటి ఆస్తులోని భాగం ఇచ్చి దేవుడిని కనపరుస్తున్నారు? మీరు అది చేసి దేవుడిని కనపరిస్తే కిందనేమన్నాడు దేవుడు 10వ వచనంలో? అప్పుడు అందుకని నీ పంట కానీ, నీ ఉద్యోగం కానీ, నీకున్నది కానీ అది పొర్లి పైకి రావాలి అంటే గనక మొదట నువ్వు చేయవలసిన షరతు ఏంటంటే గనక నీ భాగాన్ని దేవుడికి ఇచ్చి దేవుడిని కనపరచడానికి ప్రయత్నం చేయాలి. కొంతమందికి ఇచ్చే మనసు ఉండదు, కొంతమందికి అన్నింటిలో ముందు ఉంటారు కానీ ఇచ్చే మనసు రాదు. దీనికి 2 ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను. అందుకని హృదయంలో దేవుడికి చోటివి, నీ రాబడిలో దేవుడికి భాగం ఇవి. ఇది ఎప్పుడు మర్చిపోకండి, మీరు రాసి పెట్టుకోండి. ఏమంటే కనుక దేవుడికి ఏదైతే ఇచ్చాడో దాన్ని దేవుడికి ఇవ్వడం నీకు బ్లెస్సింగ్. నీకు ఆస్తి కలగడానికి, నువ్వు సమృద్ధిగా ఉండడానికి, నువ్వు చేసే దగ్గర నువ్వు పరిపూర్ణంగా ఉండడానికి నువ్వు ఇచ్చేదే నీకు ఆస్తి కలిగిస్తుంది అన్న సంగతిని మర్చిపోకండి. రైతు తన ఇంట్లో ఉన్న విత్తనాలు తీసుకెళ్లి జల్లితే ఏమొస్తుంది? జల్లకపోతే రాదు. ఇంట్లో ఉన్న ఎందుకంటే భూమి మీద వేసుకోవడం, భూమి పాలు చేయడం, అది ఉంచుకుంటే మంచిదని అని ఉంచుకున్నాడు అనుకో, ఎవరు నష్టపోతారు? అందుకే బైబిల్ చెప్తుంది, విస్తారంగా విత్తేవాడు విస్తారమైన పంట కోస్తాను బైబిల్ చెప్తుంది. అందుకు దీనికి 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తాను, టైం అవుతుంది కనుక. చూడండి, మొదటి ఉదాహరణ ఏంటంటే ఇది ఇశ్రాయేల్ దేశం. ఇదే దేశం ఇశ్రాయేల్ దేశం. దీనిని గలిలీ సముద్రం అంటారు. ఏమంటారు? గలిలీ సముద్రం అంటారు. దీనిని డెడ్ సీ అంటే మృత సముద్రం. అంటే ఇందులో జీవులేవి బతకు, ఇందులో జీవులేవి బతకు, చచ్చిపోతాయి. దాంట్లో చేపలు బతుకు, ప్రాణంతో ఉన్న ఏ జీవి ఇందులో బ్రతకదు. ఎందుకంటే ఇది ఉప్పు ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఉన్న కారణం చేత ఏమవుతుందంటే కనుక దీన్ని డెడ్ సీ అంటే మృత సముద్రం అంటారు. ఇందులో ఏ జీవి కూడా బ్రతకదు అనమాట. చూడండి జాగ్రత్తగా, ఇది గలిలీ సముద్రం, ఇదేమో మృత సముద్రం. దీనికి మధ్య ఉన్న దాన్ని యోర్దాను నది అంటారు. యోర్దాన్ రివర్ అంటే ఈ యోర్దాన్ నది అంటారు. జాగ్రత్త వినండి. ఈ గలిలీ సముద్రంలో శిష్యులు చేపలు పట్టేవారు, ఇక్కడ చేపలు ఉండేవి. ఈ యోర్దాన్ నదిలో కూడా వాళ్ళు చేపలు పట్టేవారు, చేపలు ఉండేవి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముండవు. ఏంటి కారణం అని అంటే జాగ్రత్త వినండి, ఈ గలిలీ సముద్రానికి పైనుంచి నీరు వస్తుంది. ఇదేం చేస్తుందంటే ఎంత ఉంచుకోవాలి అంత ఉంచుకొని కిందకి పంపేస్తుంది. ఏది? గలిలీ సముద్రం. ఈ యోర్దాన్ నది ఏం చేస్తుంది? గలిలీ సముద్రం నుంచి నీరు తీసుకుంటుంది. అది ఎంత ఉండాలో అంత ఉంచుకొని మిగతాది కిందకి పంపించేస్తుంది. అందుకు ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ జీవం ఉంది, కానీ మృత సముద్రం తీసుకోవడమే కానీ కిందకి వెళ్ళడానికి దాని లేదు. అందుకు దాని దగ్గరికి వచ్చేదల్లా ఏమవుతుంది? మీ అందరికీ తెలుసు, పారే నీళ్ళు ఉన్నప్పుడు ఫ్రెష్ నీళ్ళు వస్తుంటాయి, ఈ నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. కానీ ఒక దగ్గరకు వచ్చి గుంట్లో నీళ్ళు ఉండిపోయి ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా నీళ్ళు ఏమవుతాయి? మురిగిపోతాయి, మురికి నీళ్ళు అయిపోతాయి, కంపు కొట్టేస్తాయి. మీ భాగం, మీ ఆస్తిని కూడా దేవుడు మీకు ఇస్తున్నప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ మీరు ఇస్తూ ఉంటే అక్కడ జీవం ఉంటుంది, అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ ఆహ్లాదంగా ఉంటుంది. కానీ తీసుకోవడమే కానీ ఇవ్వడం రానప్పుడు అది మృత సముద్రంలాగే అయిపోతాయి, మృత సముద్రంలాగా అయిపోతాయి. ఇక్కడ నాకు టైం లేదు కనుక దీని గురించి ఎక్కువ వివరించను. రెండో ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక ఏమండి, మీరు ఇచ్చేటప్పుడు ఎలా అనుకోవాలంటే పోస్ట్ మ్యాన్ లాగా అనుకోవాలి. ఏమనుకోవాలి? పోస్ట్ మ్యాన్ లా అనుకోవాలి. ఇప్పుడు ఈవిడికి ఎవరో ఉత్తరం పంపారు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ పని ఏంటి? ఆ ఇచ్చిన దాన్ని తీసుకొని
ఇవ్వాల్సిన వారికి ఇవ్వడమే పోస్ట్ మ్యాన్ పని. అవునా? అవునా? అయితే మనం కూడా ఏం చేయాలంటే నీ సొంత సొమ్ము ఇచ్చేసినట్టుగా ఫీల్ అయిపోవద్దు. నీ సొంత సొమ్ము ఇచ్చేసినట్టుగా పెద్ద వరకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీకెవరో ఇచ్చారు, ఒక ఆయన ఇచ్చిన దాన్ని జోబులు పెట్టుకున్నావు, జోబులు పెట్టుకున్నది ఇది నీది అని బుర్రమే వద్దు. ఒకవేళ ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఈవిడ కొడుకు ఎక్కడి నుంచో డబ్బు పంపించాడు అనుకోండి, మనీ ఆర్డర్ చేస్తాడు అనుకోండి, అది నేనే ఇచ్చాడని ఫీల్ అవుతే ఏమంటాడండి? ఇచ్చాడే కదా. ఎందుకనంటే కనుక ఈ సొమ్ము ఇవ్వట్లేదు, ఎక్కడి నుంచో వచ్చింది, ఈ చేతికి వచ్చింది. ఇప్పుడు ఈయనేం చేస్తాడు? నమ్మకంగా అందించవలసిన చోట అందించాలి. దేవుడు నిన్ను నమ్మి నీకు ఇస్తే మంచిదని దేవుడు ఎంచి, నీకు దేవుడు ఏం చేశాడు? ఈ జాబ్ని, ఈ జీతాన్ని, ఈ ఆరోగ్యాన్ని అన్ని నీకు ఇచ్చి నీ చేతుల్లో పెడితే, ఇప్పుడు ఇది నాది అని దాచుకున్నావు అనుకో, ఇప్పుడు ఈ పోస్ట్ మ్యాన్ చేతికి వచ్చిన దాన్ని అందులో మనీ ఆర్డర్ డబ్బు ఉందని తీసుకున్నాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, ఏమన్నాలని? దొంగ అనాలి, తీసుకెళ్ళి ఆయన జైల్లో. అవునా కదా? జైలు చేస్తే తప్ప? తప్పు కాదు. ఎందుకని? చేసింది తప్పు కాబట్టి. ఈ రోజు మీరు కూడా దేవుడిచ్చిన దాన్ని దేవుడికి తిరిగి ఇవ్వకుండా, దేవుడి సేవకి ఇవ్వకుండా, దేవుడి ఘనత కొరకు ఇవ్వకుండా, ఇది నాది అని అనుకుంటున్నావే, అది క్రిమినల్ కేసు, అది దొంగ. అందుకే దేవుడు అన్నాడు, మీరు నాకు ఇవ్వకుండా దొంగలిస్తున్నారని దేవుడు చెప్పుకొచ్చాడు. ఇది అందులో వింటే ఎలా ఉంటుందంటే, మనం కష్టపడుతుంది అది మందరా బాబు అంటాడు వాడు. మనం కష్టపడాలి మీకెందుకు ఇవ్వాలని న్యూస్ ఇప్పుడు ఛానల్లో కూడా చూస్తున్నాం. ఏమైనా మళ్ళీ చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. నీది సంపాదించేది నీది అనుకుంటున్నావు అంటే నీకు దేవుడి మీద విశ్వాసం లేనట్టే. ఎందుకు లేదు అని అంటే కనుక నీ కష్టంతో నువ్వు చేసుకుంటున్నావు అనుకుంటున్నావు. కానీ ఇది దేవుడు ఇచ్చాడన్న నమ్మకం నీకుంటే, నీ రాబడి అంతట్లో కూడా దేవుడికి ఏం చేయాలి? ఇచ్చి దేవుడికి గణపరచాలి, దేవుడిని మహిమపరచాలి. అందుకని నాకు తెలుసు, దేవుడికి ఇచ్చి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నేను దేవుడికి ఇచ్చానండి ఇలా నష్టపోయాను అన్న వాళ్ళు ఎవడు లేడు. దేవుడికి ఇవ్వక బాగుపడిన వాళ్ళు కూడా లేరు. దేవుడికి ఇవ్వకుండా ఒకవేళ వాళ్ళు మేడల మీద మేడ కట్టవచ్చు, భూముల మీద భూములు కొనవచ్చు, వాళ్ళ ఆస్తి పెంచుకోవచ్చు, కానీ అది వాళ్ళకి సంతృప్తినివ్వదు. సంతృప్తిగా వాళ్ళు ఉండలేరు, సంతృప్తిగా కూడా బతకలేరు. అందుకే సామెతల గ్రంథకర్త మన సామెతలో చదివాం, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగం ఇచ్చి దేవుడు కనపరచు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ కొట్టుల్లో ధాన్యమును సమృద్ధిగాను, నీ ద్రాక్ష గానుగుల్లో కొత్త ద్రాక్ష రసం, కొత్తది అని దేవుడు ఏం చేస్తాడంటే పొర్లు పారేటట్లుగా చేస్తాడు. ఇంకా నీ అవసరాలు తీరట్లేదు, నువ్వు పొర్లు పారే స్థితిలో ఉండలేదు, ఇంకా నీకు దేవుడు సమృద్ధిని ఇవ్వలేదు అంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. అది పొందడానికి దాన్ని పాటించవలసిన షరతును మనం పాటించలేకపోవడం వల్లేమో. అందుకే ఈ సంవత్సర కాలంలో చెక్ చేసుకోండి, సరి చేసుకోండి. దేవా, ఈ ఆయుష్ కానీ, ఈ ఆస్తి కానీ, ఈ ఆరోగ్యం కానీ నాకు కావాలి, నువ్వు ఇస్తేనే నేను పొందుకోగలుగుతాను. అయితే అవి పొందుకోవాలంటే అక్కడ ఏం చేయాలో కూడా నాకు నువ్వు చెప్పావు కాబట్టి వాటిని పాటించి నేను బ్రతుకుతాను తండ్రి అని నువ్వు దేవుడికి సమర్పించుకుంటే, ఈ ముందున్న సంవత్సరం, ఈ ముందున్న కాలం నీకు సమృద్ధిని, సంతృప్తిని, ఈ ముందున్న కాలం నీకు ఆరోగ్యాన్ని, అనుగ్రహాన్ని, ఈ ముందున్న కాలం ఆయుష్ని, అనుకూలతని ప్రభువు నీకు దయచేసి దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం.